భద్రాద్రి రామయ్య కొలుదీర్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాబోయే రోజుల్లో సరికొత్తగా కనిపించబోతుంది. గతంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగానే ఇప్పుడు భద్రాచలం రాములోరి గుడిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. 560 కోట్ల రూపాయల విలువైన ఈ మాస్టర్ ప్లాన్ పనులు సాగుతున్నాయి. ఆగమ శాస్త్రానుసారం ఉపాలయాల్ని తొలగిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 560 కోట్ల రూపాయల భారీ అంచనాతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మొదటి దశ పనుల కోసం ఇప్పటికే 356 కోట్లను విడుదల చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేసి దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు అద్భుతమైన వసతులు, ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో కొన్ని సమూల మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న 19 ఉప ఆలయాలను, 3 గోపురాలను తొలగిస్తున్నారు. అయితే ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన కట్టడాలను కూల్చివేయడం వల్ల ఆలయ చారిత్రక వారసత్వం దెబ్బతింటుందనే ఆందోళనలు, వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయ సముదాయమంతా ఒకే రకమైన శిల్పకళా రీతిలో ఉండాలనే ఉద్దేశంతో కాలక్రమేణా బలహీనపడిన పాత కట్టడాలను తొలగించి వాటి స్థానంలో పూర్తి రాతి కట్టడాలను నిర్మించాలని నిర్ణయించారు. అభివృద్ధి పనులపై వస్తున్న విమర్శలు, అపోహలపై ప్రభుత్వం, ఆలయ అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ మార్పులన్నీ ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన గర్భాలయానికి, మూల విరాట్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆలయ శిల్పకళా వైభవం చెక్కు చెదరకుండా కేవలం చుట్టూ ఉన్న ఉపాలయాలను మరింత పటిష్టంగా, అందంగా తీర్చిదిద్దేందుకే ఈ పునర్నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ధార్మిక సంప్రదాయాల ప్రకారం పాత నిర్మాణాలను మరమ్మతులు చేసేటప్పుడు లేదా కొత్తగా నిర్మించేటప్పుడు చేసే ప్రత్యేక పూజా విధానాలను ఇక్కడ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి గత నెలలో కాలవాహన, జీర్ణోద్ధారణ అనుజ్ఞ అనే ధార్మిక పూజలను అత్యంత వైభవంగా జరిపారు. ఈ పవిత్ర ప్రక్రియలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి స్వయంగా పాల్గొన్నారు. ఈ పూజల అనంతరం ఆగమ నిబంధనలకు లోబడి పాత కట్టడాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉప ఆలయాల కూల్చివేత, పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నడకదారులు, మండపాలను విస్తరిస్తున్నారు. పనుల సమయంలో దర్శనాలు నిలిపివేయడం లేదని, భక్తుల సౌకర్యార్థం వేరే మార్గాలను ఏర్పాటు చేశామని ఆలయ పండితులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో లేదా బయట జరిగే ప్రచారాలను నమ్మొద్దని, భద్రాద్రి రామాలయం భవిష్యత్తులో మరింత వైభవంగా కాంతులీనబోతోందని అంటున్నారు. అసలు ప్రధాన ఆలయం చుట్టూ ఎన్ని ఉపాలయాలున్నాయి? అందులో శిథిలావస్థలో ఉన్నవి ఎన్ని? అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉందా? ఉపాలయాల్ని దర్శించుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉందా లేదా? శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభమయ్యాయి. మనం ప్రస్తుతం సీతారామచంద్ర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా 560 కోట్ల భారీ అంచనాతో ఒక మాస్టర్ ప్లాన్ సంబంధించి అమలు చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగానే కూడా పురాతన ఆలయాలు తొలగింపు సంబంధించితో పాటుగా మార్పులు జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో గర్భగుడి సంబంధించి చుట్టూ ఉన్న 19 ఉప ఆలయాలతో పాటుగా రాతి కట్టడాలను మార్చాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా లోపల ఉన్న విగ్రహాలను కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే పాత కట్టడాలను తొలగించి ఆగమ శాస్త్రం ప్రకారం కొత్తగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2026లో ఆలయ పునరుద్ధరణ పనులను సంబంధించి కూడా కాలవాహన మరియు జీర్ణోద్ధరణ అనుజ్ఞ అనే ధార్మిక పూజలకు సంబంధించి నిర్వహించారు. దీనికి చినజీయర్ స్వామి కూడా వచ్చి కూడా ఈ పూజలకు సంబంధించి చేశారు. అదే సాంప్రదాయం ప్రకారం ఆ పాత నిర్మాణాలను మరమ్మతులు చేసేటప్పుడు కొత్తగా కట్టేటప్పుడు ఈ ప్రక్రియ సంబంధించి నిర్వహిస్తారు. దీని విజువల్స్లో చూస్తాం. కేవలం ఈ గర్భగుడి ఒక్కటి మాత్రమే దీన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా మిగతాదంతా మూల విరాట్టు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ప్రధాన విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రధాన విగ్రహాలకు లేదా మూల విరాట్టుకు
ఎటువంటి హాని కలగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడాలను కూల్చడం వల్ల చారిత్రక వారసత్వం దెబ్బతింటుందన్న కొన్ని విమర్శలకు సంబంధించి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇస్తుంది. ఈ ఆలయ సహజతత్వానికి భంగం కలగకుండా సంపూర్ణంగా ఆగమ శాస్త్రాల ప్రకారమే పనులు జరుగుతున్నాయన్నది కూడా వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. సీతారామచంద్ర స్వామి దర్శనం మాత్రమే ఆలయంలో ఉంటుంది. చుట్టూ ఉన్న 19 ఉపాలయాలకు సంబంధించి మాత్రం దర్శనాలు ఉండవు. పూర్తిగా ఈ ప్రాజెక్టు వర్క్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఈ దర్శనాలు ఉండే అవకాశం ఉంటుంది సార్. దాదాపుగా ఈ 19 ఉపాలయాలకు సంబంధించి అన్ని విగ్రహాలను చిన్నజీయర్ స్వామి సమక్షంలో శాస్త్రీయబద్ధంగా అన్నీ తీసి ఒక దగ్గర ఈ విగ్రహాలన్నీ పెట్టారు. తర్వాత ఆలయం డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరణ సంబంధించి చేస్తారు. అన్ని శాస్త్రీయంగానే జరుగుతున్నాయన్నది కూడా ఈ ఆలయ అధికారులు కానీ ప్రధాన అర్చకులకు సంబంధించి చెప్తున్నారు. మొత్తం ఆలయాన్ని ఒక తెలంగాణలో ఒక మంచి పుణ్యక్షేత్రంగా కూడా తీర్చిదిద్దే దిశగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధితో పాటు దాదాపు అన్ని ఉపాలయాల్ని ప్రస్తుతం మూసివేశారు. అక్కడున్న విగ్రహాల్ని శాస్త్రోక్తంగా తొలగించి తాత్కాలికంగా పక్కన పెట్టారు. మరి గోపురాల సంగతి ఏంటి? మాస్టర్ ప్లాన్లో సూచించినట్టు 3 గోపురాల్ని తొలగించడం సాధ్యమా? అలా చేసే క్రమంలో భక్తుల దర్శనాలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? గర్భగుడి మూల విరాట్కు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్న ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు దశాబ్ద కాలంగా ఉన్న ఉపాలయాలు కూడా కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం లోపలికి రాగానే రామయ్య దర్శనం అనంతరం భక్తులు లక్ష్మీతాయారు అమ్మవారి సంబంధించి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ లక్ష్మీతాయారు అమ్మవారిని కూడా ప్రస్తుతం విగ్రహాలు తొలగించారు. ఇదంతా శాస్త్రీయబద్ధంగా చిన్నజీయర్ స్వామి సమక్షంలో తొలగించారు. ఇవన్నీ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలన్నీ ప్రస్తుతం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కనుమరుగు కానున్నాయి. దీంతో అందరూ భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వీటిని చూసి ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేసుకున్న ఈ ఆలయాలను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధాన గోపురం మినహా మొత్తం సమూల మార్పులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు ఆలయ రూపురేఖలు మారిన తీరు సంబంధించి చూసుకుంటూ కూడా భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. మనం కేవలం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. ఇది ఒక ప్రధాన మండపం, అంటే మూల విరట్ ఇదొకటి మాత్రమే ఉంటుంది. మిగతాయి మొత్తం తొలగిస్తారు. అన్నిటిని తొలగించి మండపం సంబంధించి అన్ని తాళాలకు సంబంధించి వేయడం జరిగింది. మొత్తం లోపలికి కూడా ఒకసారి ఇక్కడ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని తొలగింపు ప్రక్రియ సంబంధించి మొత్తం దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియ మాస్టర్ ప్లాన్ అనుకూలంగా జరుగుతుంది. యాదాద్రి తరహాలో కూడా దీన్ని మొత్తం డెవలప్మెంట్ చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే మొత్తం ఈ పూర్తి వర్క్స్ మాత్రం ఏడాది లోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూడా మొత్తం అధికారులు అన్ని చర్యలకు సంబంధించి చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఇటు చూడొచ్చు ఆలయం ముందున్న గోపురం, అంటే గర్భగుడి ముందున్న గోపురాన్ని తొలగిస్తారు. గర్భగుడి పైన ఉన్న గోపురానికి సంబంధించి మాత్రం మూల విరట్ని మాత్రం ఉంచడం జరుగుతుంది. ఇది కూడా తొలగించే అంటే డెవలప్మెంట్లో భాగంగా ఈ గోపురం ప్రధానంగా దీన్ని కూడా తొలగించడం జరుగుతుంది. ఇది కూడా తొలగింపు ప్రక్రియలో ఉంది. మాస్టర్ ప్లాన్లో భాగంగా భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం డెవలప్మెంట్ కార్యక్రమం సంబంధించి మాత్రం కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయంటున్నారు అర్చకులు. ప్రధాన గోపురం చుట్టూ ఉన్న 19 ఉపాలయాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వస్తున్న విమర్శలపై ఆలయ అర్చకులు పండితులు స్పందించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అభివృద్ధి పనులు సాగుతున్నాయంటున్నారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రాచీన కట్టడాలకు సంబంధించి తొలగింపు ప్రక్రియపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిపై మాట్లాడడానికి మనతో పండితులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అంటే టెంపుల్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? గోపురం మినహా 19 ఉపాలయాలను కూడా తొలగిస్తున్నారు. ఎట్లా అంటే ఇది అంత శాస్త్రీయబద్ధంగా ఉంటుందా? ఎందుకంటే కొన్ని ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడాలను కూల్చివేయడంపై కొన్ని బయట చర్చ జరుగుతుందిగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచల ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయం మీ అందరికీ విదితమే. అందులో భాగంగా మనకి మొన్న జరిగినటువంటి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది.
అలాగే ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇటీవలే మనం కళా వాహన అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇతరత్రా ఉన్నటువంటి ఆలయాల్లో ఏవైతే ఉపాలయాలు ఉన్నాయో మనకి లక్ష్మీవారి సన్నిధి అలాగే ఇతర సన్నిధుల్లో ఉన్నటువంటి మూర్తులన్నింటినీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో కళావాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటన్నిటినీ కూడా మనకి బాలాలయంగా చెప్పబడే దగ్గర మనకి ధ్యాన మందిరంలో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి జరిగేటువంటి ఏ ఉత్సవాలు అంటే మూలమూర్తులకు జరిగేటువంటి ఏ ఉత్సవాలు కూడా నిలుపుదల చేసినటువంటి అవకాశం లేదు. అది పెద్దలు నిర్ణయించినట్లుగా వైదిక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయించినటువంటి ప్రకారమే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. మనకి కళ్యాణాలు కావచ్చు లేకపోతే ఆర్జిత సేవలు కావచ్చు మొదలైనటువంటి కూడా ఎలా కొనసాగించాలనేటువంటి దానికి ముందుగానే ప్రణాళిక వైదిక పెద్దలను అడిగి తెలుసుకోవడం జరిగింది అధికారులు. విగ్రహాలను మళ్ళీ మాస్టర్ ప్లాన్లో భాగంగా ప్రతిష్ఠించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు తొలగించిన 19 ఉపాలయాలకు సంబంధించి మనకి ఏవైతే తొలగించారో ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఉపాలయాలు లేకపోతే అనుకున్నటువంటి ప్రకారం నిర్ణయించినటువంటి ప్రకారం ప్లాన్ పూర్తయిపోగానే దానికి సంబంధించినటువంటి మళ్ళా ఒక ముహూర్తాన్ని చూసుకుని ఏవైతే మనకి విగ్రహాలను మళ్ళా బాలాలయంలో పెట్టడం జరిగిందో వాటన్నిటికి కూడా మళ్ళా యథాస్థానాల్లో అక్కడక్కడ కేటాయించినటువంటి స్థానాల్లో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఒక శాస్త్ర విధానంలోనే ఎప్పుడైతే పూర్తవుతుందో దాని ప్రకారం అది కూడా కొనసాగుతుంది. గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులంతా పూర్తయ్యే అవకాశం ఉంటుందా? మనకి మార్చి కల్లా పూర్తవ్వాలనేటువంటిది పెద్దలు చేసినటువంటి నిర్ణయము. రామానుగ్రహంతో అది తొందరగా మనమందరూ పూర్తి కావాలని పుష్కరాల కల్లా కూడా చాలా సుసంపన్నమైనటువంటి ఆలయంలో మనం అందరం కూడా దర్శించుకోగలగాలని మనం అంతా ఆశిద్దాం. మొత్తానికి మాత్రం ఎవరు అంటే భద్రాద్రి ఆలయం డెవలప్మెంట్ విషయంలో వస్తున్న అపోహలు ఎవరు నమ్మొద్దు. అంతా మాస్టర్ ప్లాన్ ప్రకారమే శాస్త్రీయబద్ధంగా చాలా అందంగా వైభవంగా భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా పండితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి, భద్రాచలం.